అందరికీ హాయ్ అండి. వేసవి మొదలైందంటే పచ్చళ్ళు, కారప్పొడులు, అప్పడాలు, వడియాలు అంటూ ఏవో ఒకటి చేస్తూ ఉంటాం కదా. ఈ ఒక చిన్న ట్రిక్ తెలిసిందంటే మీకు అప్పడాలని బయట కొనరు. ఈ క్రంచీ అప్పడాల తయారీ కోసం ఇక్కడ నేను 1 కప్పు మోతాదులో పెసరపప్పుని, మరో కప్పు మోతాదులో మినపగుళ్ళని తీసుకుంటున్నాను. ఈ రెండింటిని చాలా మెత్తగా గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అప్పడాల తయారీలో అతి ముఖ్యమైనది ఈ పాపడ్ కార్. ఇది అన్ని సూపర్ మార్కెట్లలోనూ, కిరాణా స్టోర్లలోనూ దొరుకుతుంది. ఆన్లైన్ మార్కెట్లో కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ పాపడ్ కార్ని అతి తక్కువ మోతాదులో వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వంట సోడాని 1 చిటికెడు, సాల్ట్ని చాలా తక్కువగా వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా బరగ్గా వచ్చిన పౌడర్ని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి. పిండిని మనం ఎంత మెత్తగా జల్లించుకుంటే అప్పడాలు అంత సాఫ్ట్గా ఉంటాయి. అప్పడాలకి ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీనితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల మోతాదులో మనం వంట చేసే నూనె ఉంటుంది కదా, ఆ నూనెని వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం గట్టిగా ఉండేలాగా తడుపుకోవాలి. ఈ విధంగా పిండిని గట్టి ముద్దలా చేసిన తర్వాత కాసేపు బాగా మనం ఒత్తుకోవాల్సి ఉంటుంది. పిండి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఎంత సాఫ్ట్గా తడుపుకుంటే మనం అంత బాగా వస్తాయి అప్పడాలు. దాదాపుగా 10 నుండి 15 నిమిషాల సేపు ఈ విధంగా గట్టి ముద్దలా తడుపుకున్న తర్వాత ఒక కవర్లో ఈ విధంగా ప్యాక్ చేసి ఒక 2 గంటల సేపు అలాగే ఉంచేయాలి. ఈ విధంగా ఉంచడం వలన పిండి ముద్ద మరింత సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా సాఫ్ట్గా ఉన్న పిండిని మరొక 5 నిమిషాల సేపు బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా ఈ విధంగా కట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో ఉంచి మూత పెట్టి ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం రోటీ మేకర్తో అప్పడాలని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఒకవేళ రోటీ మేకర్ లేకపోతే కనుక చపాతీ కర్రతో మనం రౌండ్గా చేసుకున్నా సరే అప్పడాలని తయారు చేసుకోవచ్చు. రోటీ మేకర్ మధ్యలో ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఈ విధంగా ఉంచి కొద్దిగా నూనె రాసి ఈ విధంగా అప్పడాలని తయారు చేసుకోవాలి. ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత పల్చగా వస్తాయి అప్పడాలు. అన్ని అప్పడాలని ఇదే విధంగా ఒత్తుకొని నీడలో ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అప్పడాలని ఈ విధంగా చేసిన వెంటనే ఎండలో ఆరేయకూడదు. మధ్యలో క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగా నీడలోనే ఒక 5-6 గంటల సేపు ఆరబెట్టాలి. ఈ పిండిలో మనం కావాలనుకుంటే కొద్దిగా జీలకర్రని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను వేయట్లేదు, మీకు కావాలనిపిస్తే కొద్దిగా యాడ్ చేయండి. ఒక 3 గంటల సేపు అప్పడాలు ఆరిన తర్వాత మరోవైపుగా తిప్పుకొని అప్పడాలని ఆరబెట్టుకోవాలి. కనీసం 6-7 గంటల సేపు నీడలో ఎండిపోయిన తర్వాత అప్పుడు వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు ఎండితే సరిపోతుంది. ఒక 2 రోజుల పాటు ఎండలో గనక ఎండబెట్టుకుంటే సంవత్సరానికి పైగా నిలువ ఉంటాయి అప్పడాలు. వాసన రాకుండా, పురుగు పట్టకుండా ఉండడం కోసం 2-3 నెలలకు ఒకసారి ఎండలో ఎండబెట్టుకోవాలి. అంతే, చాలా టేస్టీగా క్రంచీగా ఉండేటటువంటి అప్పడాలు రెడీ. నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.